చేశాను. ఒకసారి మాట్లాడొచ్చా? యా మీరు బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చారు కదా, తిరిగి వచ్చారు కదా, దాని గురించే పెద్ద డిస్కషన్ నడుస్తోంది. సో ఇప్పుడు అంటే ఇక్కడ చాలామంది మీరు అసలు బీఆర్ఎస్కి ఎందుకు వచ్చారు, తిరిగి అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్కి రావడం అనేది చాలామందికి అర్థం కావడం లేదు ఎందుకు వచ్చారు అనేది. సో ఎందుకు వచ్చారని మీరు చెప్తారు? ఎందుకు వచ్చామంటే అధికార పార్టీకి పోయిన తర్వాత మేము ఏదైతే పనులు చేయమన్నామో పనులు చేయలేదు. రెండోది అక్కడ మాకు వ్యక్తిగతంగా చాలా నష్టం చేశారు. మాకు సమాజానికి పనికి వచ్చే పనులు చేయలేదు. రెండోది వ్యక్తిగతంగా చాలా నష్టం చేశారు నాకు. ఓకే, అంటే మీరు ఏం డిమాండ్లు పెట్టారు? పార్టీలోకి వెళ్లే ముందే మీరు డిమాండ్స్ పెట్టారా? మాకు పలానా పనులు కావాలని చెప్పారా? మేము అడిగింది అక్కడ కొండాపేట దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టమని 75 లక్షల రూపాయల బ్రిడ్జ్ కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ బ్రిడ్జ్ క్యాన్సిల్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఓకే, మీరు ఆ బ్రిడ్జ్ ఇవ్వడం మాకు కొన్ని రోడ్లు అప్పుడు శాంక్షన్ అయిన రోడ్లు ఉన్నాయి, క్యాన్సిల్ చేశారు. ఆ రోడ్లు ఇవ్వండి. అట్లనే ఎస్సీ వర్కర్ 3 కోట్ల రూపాయల డబ్బులు అప్పుడు ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయాము. ఆ డబ్బులు ఇవ్వండి 3 కోట్ల రూపాయలు. ఒక పుత్తూరు విగ్రహం పెట్టాం, దాని డెవలప్మెంట్ ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వండి. అప్పుడు కేసీఆర్ గారు ఇస్తాను ఒప్పుకున్నారు. అది ఇవ్వండి అని అడిగాము, అప్పుడు అది ఇస్తామన్నారు. అప్పుడు ఓకే, అది ఇవ్వకపోయారు. మాకు వ్యక్తిగతంగా నష్టం తెచ్చారు. వ్యక్తిగతంగా ఎలా నష్టం మీకు? ఎట్లా నష్టం అంటే మా అపోజిషన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో అతను ప్రెస్ మీట్ పెట్టి నాకు 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ లో, అవి నేను వాడుకున్నాను, అందుకోసమే పార్టీ నన్ను పక్కన పెట్టిందని చెప్పి ఆరోపణ చేశారు. చేసినప్పుడు డిసిసి ప్రెసిడెంట్ గాని ఎవరైనా దాని మీద ఇది తప్పు అని చెప్పి చెప్పాలి కదా. ఆయనకి అంటే మీరు అపోజిషన్ పార్టీ అంటే మీరు అనేది ఎవరిని, బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలా లేకపోతే కాంగ్రెస్ లోనే మీకు ఎవరన్నా ఉన్నారా? బీజేపీ ఓకే 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 బీజేపీ అసలు చేసినప్పుడు టీసీసీ ప్రెసిడెంట్ ఇది చెప్పాలి కదా, ఇది తప్పు అని చెప్పి చెప్పాలి కదా. చెప్పలేదంటే దీని వెనక వీళ్ళందరూ ఉన్నట్లు లెక్కే కదా. నన్ను బ్లేమ్ చేస్తానికి ఇవన్నీ మీరు తెలంగాణ డ్రామాలు ఆడుతున్నారు కదా. కాబట్టి అనేక అంశాల్లో మాకు బాధ అనిపించింది. ఓకే, విలువైన కాడ ఉండి కూడా లాభం లేదు. సరే చూద్దాం. కోనప్ప గారు మనతో ప్రవీణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో కూడా మనం మాట్లాడదాం. మీరు ఒక్క నిమిషం నాతో లైన్లో ఉండగలుగుతారా ప్లీజ్? ఆయనకి నాకు మీరు ఇట్లా టెలిఫోన్ లో పెట్టి లేని అంశాలు మాకు ఇబ్బంది పెట్టద్దు. ఆయనకి నాకు ఏం సంబంధం లేదు. ఆయన పెద్ద మనిషి, పార్టీలో పెద్ద ఆయన, పార్టీ ఆయన గౌరవం, ఆయన ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తుంది. పార్టీలో ఆయన మాకు పెద్ద మనిషిగా మేము భావిస్తాం. సరే, ఒక్క మాటకు నాకు సమాధానం చెప్పగలుగుతారా? అంటే మీరు తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్న సందర్భంగా సిర్పూర్ విషయంలో చర్చ జరిగిందని, ఆల్రెడీ మీకు కన్ఫర్మ్ చేశారని, మీ సీటు మీకే ఉంటుందని కన్ఫర్మ్ చేశారంటూ తెలుస్తుంది. నేనేమంటానంటే సీట్లు కన్ఫర్మ్ ఇప్పుడు కావండి. సీట్లకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజెవరో నాగెవరో చూద్దాం. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాముఖ్యత ఇస్తాం, గౌరవిస్తాం అన్నారు. మేము దాన్ని ఓబే చేసి వెళ్ళాము. ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మాతో మాట్లాడేందుకు. మీరు ఉండగలిగితే దయచేసి ఒక 2 నిమిషాలు మాతో ఉండండి. నేను ఈలోపు ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడతాను. నేను టెలిఫోన్ డిస్కషన్ నేను చేయకూడదు, బాగోసుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పార్టీలో ఉన్నా కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు నమస్తే. ఇప్పుడు కోనప్ప గారు తిరిగి బీఆర్ఎస్లోకి రావడం అనేది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? పార్టీ అనేది ఒక సముద్రం అండి. పార్టీ అనేది ఒక నది లాంటిది. ఎందరో మంది వస్తుంటారు, పోతుంటారు. సో పార్టీ రకరకాల ఏమంటారు, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో ఉండే సభ్యులందరూ కూడా గౌరవించాలి. దాంట్లో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదండి. సో పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం తప్పకుండా. ఓకే, అంటే సింపుల్గా ఒక మాటలో బయట ఉన్నటువంటి అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను. మీకు నష్టం జరుగుతుంది కోనప్ప గారు తిరిగి రావడం వల్ల అనేది చాలా మంది చెప్తున్న మాట. మీరేమంటారు ఈ విషయంలో? నేనైతే అలా అనుకోవడం లేదండి. సో నేను సిర్పూరు ప్రజలు నేను ఇంత ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను.
మా అమ్మ నాకు జన్మనిచ్చిందేమో కానీ నాకు రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిర్పూరేనండి. సో నేను ఒక తల్లిని సిర్పూరు ప్రజలకు నేను అన్యాయం చేయలేను. సో ఒక తల్లికి ద్రోహం చేసినట్టు అన్యాయం చేస్తే, సో కొనప్ప గారు వారు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, మరి వారు ఈ రకరకాల కారణాల వల్ల ఆ పార్టీని వీడారు. సో మళ్ళీ ఆ పార్టీ మీద కేసీఆర్ గారి మీద గౌరవంతో వాళ్ళు మళ్ళీ వారు పార్టీ లోపలికి వచ్చారు. సో పార్టీ కూడా ఆహ్వానించింది. సో నాకు ఒక పార్టీలో సభ్యుడిగా పార్టీ నిర్ణయాన్ని, అగ్ర నాయకుడి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను కూడా. సో నాకు అట్లా ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అదే సమయంలో మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, నాకు పార్టీ అన్యాయం చేస్తుందని అనుకోవడం లేదు. అన్యాయం చేసే పరిస్థితి ఉంటే నేను అప్పుడు నేను పార్టీ లోపలికి వచ్చానంటేనే నాకు పార్టీ అన్ని విధాలుగా నా అభిప్రాయాలను గౌరవిస్తుంది, నాకు ఆ స్వేచ్ఛనిస్తుంది. అదేవిధంగా నేను ఏ ప్రాంత ప్రజల కోసం అయితే నాకు రాజకీయ జన్మనిచ్చారో ఆ ప్రాంత ప్రజల కోసం సేవ చేసే అవకాశం పార్టీ తప్పకుండా నాకు ఇస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అదే